నారా చంద్రబాబు నాయుడు అనే నేను. హలో ఫ్రెండ్స్, సారీ వీడియోని మధ్యలో ఆపుతున్నాను. కానీ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు మేము పెట్టే కంటెంట్ నచ్చితే, మీకు ఒకవేళ ఈ కంటెంట్ కనెక్ట్ అవుతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఛానల్ యూట్యూబ్లో గ్రో అవ్వాలంటే యూట్యూబ్ కొన్ని రూల్స్ పెడుతుంది. దాంట్లో సబ్స్క్రిప్షన్స్ పెరగడం, లైక్స్ పెరగడం, షేర్స్ పెరగడం కూడా. సో ఇవన్నీ మీరు మాకు సపోర్ట్ చేస్తేనే అవుతుంది. అట్లా అని మీ కంటెంట్ నచ్చకుండా కూడా సపోర్ట్ చేయండి అని నేను అనట్లేదు. ఒకవేళ మా ఎక్స్ప్లెనేషన్, మా రీసెర్చ్, మా థాట్స్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు, ఆల్సో కాల్డ్ యాజ్ సిబిఎన్, ఆంధ్రప్రదేశ్ పొలిటిక్స్ని ఒక మలుపు తిప్పిన పొలిటీషియన్ పేరే నారా చంద్రబాబు నాయుడు. తన పేరు చాలా కాంట్రవర్సీస్లో ఇరుక్కుంది. తనని కొంతమంది చాలా ఇష్టపడతారు, కొంతమంది అంతే అసహించుకుంటారు. తన లైఫ్ జర్నీ 70s మొదలైంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ తర్వాత తన తెలుగుదేశం పార్టీ లీడర్గా నిలబడ్డారు. రీసెంట్గా అయిన ఎలక్షన్స్లో 16 లోక్సభ సీట్స్ గెలుచుకున్నారు. కానీ బీజేపీ జస్ట్ 240 సీట్స్ గెలవగలిగింది 272లో. ఈరోజు కూటమిలో టీడీపీ, బీజేపీ అండ్ జనసేన 3 పార్టీస్ కలిపి ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త హిస్టరీ రాశారు. చంద్రబాబు నాయుడు ఈ పొలిటీషియన్కి లైఫ్లో ఎప్పుడూ మిక్స్డ్ రెస్పాన్సెస్ వచ్చాయి. కొంతమంది తనని చాలా ఇష్టపడతారు, కొంతమంది తన విజన్ని, తన వే ఆఫ్ వర్కింగ్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు. హైదరాబాద్ని ఇంత గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లే ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. తనని CEO, సీఎంగా పిలుస్తారు. ఎందుకంటే ఒక స్టేట్ని జస్ట్ పాలసీస్ ఇచ్చేసి, డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసేసి, జనాలని లేజీగా చేయకుండా వాళ్ళకి ఉపాధి కలిగించి హైదరాబాద్లో IT ఇండస్ట్రీ గ్రో చేసిన ఘనత ఎక్కువ మటుకు చంద్రబాబు నాయుడు గారికే వెళ్తుంది. ఐ అండర్స్టాండ్ పొలిటిక్స్ చాలా ట్రిక్కీగా ఉంటుంది. ప్రతి ఒక్క పొలిటీషియన్ చాలా క్లీన్గా ఉంటారు అని నేను అనట్లేదు. వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అండ్ ఇట్ ఈస్ అ క్లియర్ పిక్చర్, ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. కానీ ఒక పొలిటీషియన్ ఏం చేసుంటాడో అని ఆలోచించడం కంటే తను ఒక స్టేట్కి ఏం చేశాడు దాన్ని బట్టి మనం గౌరవించడం ఇంపార్టెంట్. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్లో IT రెవల్యూషన్ తీసుకొచ్చారు. కొత్త టెక్నాలజీస్ని ఇక్కడ ఒక పునాది ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా హైదరాబాద్లో టెక్ ఇండస్ట్రీ ఈరోజు వచ్చి Tier 1 కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇంత పెద్ద ఆఫీసర్స్ పెట్టి హాయిగా రన్ చేసుకోగలుగుతున్నాయంటే దానికి ఒక రీజన్ చంద్రబాబు నాయుడు గారు కూడా. వెస్టర్న్ పొలిటీషియన్స్కి, టెక్ ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లాగా కనిపిస్తారు. ఈరోజు హైదరాబాద్కి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి టు బికమ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అండ్ హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ డే బై డే. ఇవన్నీ ఒక ప్రాపర్ సీడ్ పెట్టడం వల్ల, ప్రాపర్ పునాది పెట్టడం వల్ల. అండ్ ఈ హైదరాబాద్కి ఈ పునాది పెట్టింది చంద్రబాబు నాయుడు గారే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. The beginning and rise of Andhra Pradesh Chief Minister Mr. చంద్రబాబు నాయుడు. నాయుడు గారు ఒక స్టూడెంట్ లీడర్గా తన జర్నీ మొదలుపెట్టారు తిరుపతి నుంచి. ఆ టైంలో తను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఆ తర్వాత తను కాంగ్రెస్ MLA లాగా ఎంచుకోబడి 1978 తన కెరియర్ని మొదలుపెట్టారు, ఆ పొలిటికల్ జర్నీని మొదలుపెట్టారు. ఈ వాజ్ వెరీ క్లోజ్ టు సంజయ్ గాంధీ. సినిమాటోగ్రఫీ మినిస్టర్ని తనని 2 years వరకు చేశారు. ఆ టైంలో తను చాలా మంది పాపులర్ ఫిల్మ్ స్టార్స్ని కలిశారు. ఈవెన్ నందమూరి తారక రామారావుని కూడా తన పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయినప్పుడే కలిశారు. ఈ జర్నీ తనని తన మ్యారేజ్ వరకు తీసుకెళ్ళింది. తను NTR గారి డాటర్ భువనేశ్వరి గారిని మ్యారేజ్ చేసుకున్నారు. తన ఫాదర్ ఇన్ లా అప్పుడు కొత్త పార్టీ పెట్టారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అండ్ తనకున్న పేరు, తనకున్న ప్రతిష్ట వల్ల తను ఆ ఎలక్షన్స్ చాలా ఈజీగా, సునాయాసంగా గెలిచేశారు. NTR గారు మైథలాజికల్ రోల్స్ ప్లే చేశారు. తను చాలా మూవీస్లో లీడ్ రోల్ ప్లే చేశారు. తన యాక్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక మనిషి తను నటిస్తున్నాడు అని ఆలోచించలేడు, జస్ట్ జీవిస్తున్నాడు అని అనిపిస్తుంది తన మూవీస్ చూస్తే. అంత ఫేమ్ ఉన్న, అంత నేమ్ ఉన్న NTR నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని తన అల్లుడుగా చేసుకున్నారు. ఈ ఫ్యాక్టర్ జనాలకి చాలా టచ్ అయింది.
అండ్ టీడీపీ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నాయుడు గారిని ట్రస్ట్ చేశారు ఎన్టీఆర్ గారు. కానీ కొన్ని మనస్పర్ధలు వచ్చాయి, కొన్ని అనుకోని మలుపులు వచ్చాయి. కొంతమంది దీన్ని కరెక్ట్ అంటారు, కొంతమంది దీన్ని తప్పు అంటారు. తన ఫాదర్ ఇన్ లాకి వ్యతిరేకంగానే రివల్యూషన్ మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి కెరియర్లో పెద్ద టర్న్ ఎప్పుడు వచ్చిందంటే 1995లో. తను తన ఫాదర్ ఇన్ లాకి రివాల్ట్ చేసి ఆ పార్టీని స్ప్లిట్ చేయడానికి కారణంగా నిల్చున్నారు. ఆ తర్వాత తను ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా నిల్చున్నారు. ఈ ఘటనలో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ నాయుడు గారినే సపోర్ట్ చేశారు. అండ్ ఈవెన్ లెఫ్ట్ పార్టీ మెంబర్స్ కూడా నాయుడు గారితోనే నిల్చున్నారు. సబ్సిక్వెంట్లీ నాయుడు గారు రియల్ తెలుగుదేశం పార్టీ లీడర్గా నిలబడ్డారు అండ్ 9 years పవర్లో ఉన్నారు. ఈ వెన్నుపోటు భరించలేక, ఈ బాధ భరించలేక నందమూరి తారక రామారావు గారు జస్ట్ నెక్స్ట్ ఇయర్లోనే హార్ట్ అటాక్తో చనిపోయారు. తన లాస్ట్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారు తను షాజహాన్తో కంపేర్ చేసుకున్నారు. ఒక ముఘల్ ఎంపరర్ ఎవరైతే వాళ్ళ కొడుకుతోనే ఇంప్రిజన్ చేయబడ్డాడో, తన కొడుకే తనని జైల్లో వేసేశారు. అండ్ ఈ జరిగిన సంఘటన గురించి నేను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రివెంజ్ తీసుకుంటాను అని కూడా ఆ ఇంటర్వ్యూలో నందమూరి తారక రామారావు గారు చెప్పారు. నందమూరి తారక రామారావు గారు జనాలకి ఒక దేవుడితో సమానంగా ఉన్నారు అండ్ ఉంటారు కూడా. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఇన్సిడెంట్ మీద ఎప్పుడూ మాట్లాడలేదు. అండ్ ఇప్పటికీ ఎన్టీఆర్ బొమ్మని తన పార్టీ జెండా మీద యూజ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రకారంగా ఈ ఇష్యూస్ అన్నీ జస్ట్ ఒక దుష్ట శక్తి వల్ల జరిగింది అని 2011లో తను అన్నారు. ఈ దుష్ట శక్తి ఎవరో కాదు, ఎన్టీఆర్ గారి సెకండ్ వైఫ్ లక్ష్మీ పార్వతి అని చెప్పి తను బిలీవ్ చేస్తారు. తనే ఈ పార్టీని నాశనం చేశారు, తనే ఈ పార్టీని ఒక డిఫరెంట్ ఆలోచన వైపు తీసుకెళ్దామని ప్రయత్నించారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ స్పీచ్లో చెప్పారు. తను ఏమన్నారంటే, నేను ఎప్పుడూ నా మనసులో ఎన్టీఆర్ గారికి ద్రోహం చేయాలని అనుకోలేదు, కానీ తను ఎవరితోనైతే ఉన్నారో, ఎవరి మాటలైతే వింటున్నారో అది ఈ పార్టీని ఒకరోజు పాడు చేస్తుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను, కాబట్టి ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది తనని తన స్పీచ్లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎప్పుడూ ఒక అగ్రికల్చరల్ స్టేట్గా చూడలేదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ సెంటర్గా చూశారు. ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రామ్ మీద, ఫార్మస్యూటికల్స్ మీద, సాఫ్ట్వేర్ మీద, రీసెర్చ్ మీద, ఐటీ హబ్ మీద ఎన్నో రివల్యూషన్స్ తీసుకొచ్చారు. దాని గురించి తను బెంగళూరుకి నియర్లీ 300 miles ఫ్రమ్ సౌత్లో ట్రావెల్ అయ్యి అక్కడ ఎన్నో రకాల రీసెర్చెస్ అండ్ ఇన్నోవేషన్స్ మీద స్టడీ చేశారు. ఈ బిజినెస్ లైక్ అప్రోచ్ చేయడం వల్ల హైదరాబాద్కి ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్ అయింది. హైదరాబాద్లో ఉన్న జనాలు హైదరాబాద్కి వచ్చే జనాలు హైదరాబాద్ని ఒక సిటీ గానో ఒక క్యాపిటల్ గానో చూడరు, బట్ తను ఒక ఐటీ హబ్గా భావిస్తారు. ఈ బిజినెస్ లైక్ అప్రోచ్ ఉండడం వల్ల, ఒక లాంగ్ టర్మ్ థింకింగ్ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోకుండా లాంగ్ టర్మ్ గోల్స్ని సక్సెస్ఫుల్ చేయగలిగారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఒక యూనిక్ స్టైల్లో ఉండడం వల్ల తను ఒక ప్రైవేట్ కోఆపరేషన్ థింకింగ్లో నడిచారు. దానివల్ల తనని సైబర్ సీఎం అనే బిరుదు ఇచ్చారు. 2014లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 సపరేట్ స్టేట్స్గా విడిపోయాయి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఫస్ట్ టైం ఫోన్ చేశారు. ఆ పార్టీ 2019 వరకు ఆంధ్రప్రదేశ్ని సర్వ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గవర్నమెంట్ని ఎప్పుడూ సపోర్ట్ చేశారు 2014 వరకు. కానీ 2018లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో తను నరేంద్ర మోదీ గారి పార్టీ నుంచి కొంచెం విడిపోవడం మొదలుపెట్టారు. ఫర్ ద న్యూ ఆంధ్రప్రదేశ్ తను ఒక క్యాపిటల్ని ప్లాన్ చేశారు. ఆ క్యాపిటల్ అమరావతి అని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ అనుకోకుండా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద న్యూ ఆంధ్రప్రదేశ్. దానివల్ల అమరావతి చాలా సఫర్ అయింది. అమరావతిలో చాలామంది రైతులు నిస్వార్థంగా ఏమి తన స్వతహ లాభం ఆలోచించకుండా ముందుకొచ్చి భూమి దానం చేశారు. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వడం వల్ల అమరావతి డెవలప్ అవుతుందని.
ఈ త్యాగం అంతా 5 ఏళ్ల వరకు వేస్ట్ అయిపోయింది. బికాస్ అమరావతిలో అయిన డెవలప్మెంట్ అప్పటి వరకు ఎప్పటి వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు రూల్ చేశారో ఆ డెవలప్మెంట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే స్టాప్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన న్యూ ప్రపోజల్ ఏంటి అంటే 3 క్యాపిటల్స్వి, జ్యుడిషియల్ అలాంటి 3 క్యాపిటల్స్ పెట్టారు. దానివల్ల ఏ క్యాపిటల్ కూడా సరైన విధంగా డెవలప్ అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలిటిక్స్ రకరకాల మలుపులు తిరిగింది అసెంబ్లీలో. వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్స్ ఎప్పుడైతే పవర్లో ఉన్నారో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని, తన ఫ్యామిలీ మెంబర్స్ని, ఈవెన్ తన లైఫ్ జర్నీని చాలా దూషించారు. అనరాని మాటలన్నీ అన్నారు. ఒక పర్సన్ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ తన ఎక్స్పీరియన్స్కి, తన ఏజ్కి అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ అన్నా ఇవ్వాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఆ మాటలు అనకపోయినా ఎమ్మెల్యేస్తోని, ఎంపీస్తోని ఆ మాటలు అనేటప్పుడు తను ముసి నవ్వులు నవ్వారే కానీ దాన్ని ఎప్పుడూ స్టాప్ చేయలేదు. ఈ అనకూడని మాటలే, ఈ నోరు వదిలేసుకోవడం వల్లనే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది. జనాలు ఇంత ఇన్సల్ట్ని తీసుకోలేకపోయారు. అండ్ అది టీడీపీ పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లా నిలిచింది. వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ నిలబడనీయకూడదు అనే ఆకాంక్షతో నాయుడు గారు జనసేన పార్టీతో, బీజేపీ పార్టీతో కూటమి ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల ఈజీగా లోక్సభ, అసెంబ్లీ పోల్స్ని గెలిచేశారు ఆంధ్రప్రదేశ్లో. హీ మేడ్ అ వెరీ బిగ్ కమ్బ్యాక్ అండ్ ఈ అలయన్స్ 16 లోక్సభ సీట్స్ని గెలిచింది. చాలా ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అంత హ్యాపీగా చూశారు జనాలు. అండ్ ఐ రియల్లీ హోప్ చంద్రబాబు నాయుడు గారు తను చేసిన ప్రామిసెస్, తను చేసిన వాగ్దానాలని నిలబెడతారు అని నేను ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ జనాలు ఆశగా చంద్రబాబు నాయుడు గారి సైడ్ చూస్తున్నారు, జనసేన సైడ్ చూస్తున్నారు, బీజేపీ సైడ్ చూస్తున్నారు. ఈ 3 పార్టీస్ కలిసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి పునాది వేస్తుంది అని పాజిటివ్గా హోప్ చేద్దాం. ఏ పొలిటీషియన్ 100% కరెక్ట్ ఉండడు, ఏ పొలిటీషియన్ క్లీన్ ఉండడు, కానీ తను కంట్రీని, స్టేట్ని డెవలప్ చేయడం అన్నిటికంటే ఇంపార్టెంట్. అండ్ ఆ పని ఒక పొలిటీషియన్ చేసినప్పుడు తను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా జనాలు మనసులో నుంచి తొలిచేస్తారు, వాటిని మర్చిపోతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంత దూరం వరకు విన్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, మన వీడియో ఎప్పుడైనా సొసైటీలో జరిగే విషయాలకి ఒక అద్దంగా నిలబడాలి. అండ్ దానికోసం మేము 100% కష్టపడుతూనే ఉంటాం. మీరు మాకు సపోర్ట్ చేయాలనిపిస్తే, మేము పెట్టిన వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.